చెప్తా ఇవాళ నా సోదరుడు అద్భుతంగా చెప్పింది కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా వెలుగొందిండ్రు, వాళ్ళకు సూపర్ గా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒక మాట ఏంటంటే కైలాష్ గారు ఇక్కడ ట్విస్ట్ ఉంది. అవకాశాలు రాజకీయంగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా జడ్పీ చైర్మన్లుగా ఓపెన్ కేటగిరీలో బలహీన వర్గాలకు బీసీలకు అవకాశం కైలాష్ గారు ఎక్కడ అవకాశం ఇంత చేసిన మా ప్రభుత్వం కైలాష్ గారు ఇంత చేసిన ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రజల కోసం ఆలోచించి సీఎం రేవంత్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసినా మళ్ళీ తిరిగి గతంలో కేఆర్ఎస్ ఏదైతే విధానాన్ని రిజర్వేషన్ని అవలంబించారో అదే మళ్ళీ ఇక్కడ అవలంబిస్తున్నారు. 23% బీసీలకి, 12% ఇతర ఎస్సీ ఎస్టీలకి ఈ విధానమే అమలవుతుంది తప్ప ఏదైతే చెప్పారో అది జరగట్లేదు అనేది చర్చ. దానికి ఏమంటారు? ఎస్, మీరు అన్నదానికి ఇవాళ చట్టపరంగా తర్వాత కోర్టుల పరంగా దేశంలో కోర్టుకు మించినటువంటిది ఎండ్ లేదండి. ఈ దేశంలో ఎండ్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనందరం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళుగా మనందరం చేయాలి. కానీ ఇక్కడ సంకల్పం తీసుకొని ఒక ప్రయత్నం చేసి ఒక సైంటిఫిక్ డాటా తీసుకొని ఒక డెడికేషన్ కమిషన్ వేసి బీసీ కమిషన్ వేసి దాదాపు 300 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టి బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవం కాపాడడానికి మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని తప్పంటున్నారా? ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని తీసుకుపోవాలి, అది చట్టపరంగా అమలు కావాలని మా ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ తీసుకున్నారు. అది తప్పని అడుగుతున్నారా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న దాంట్లో డొల్లతనం కనపడతా ఉంది. 10 సంవత్సరాలుగా వారితో అంటకాగి మీరే ఆ రోజు చేసిండి. ఆ రోజు శాసనసభలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గిస్తూ చట్టం చేస్తూ ద్రోహం చేసి మీరు చేయకుండా ఆ రోజు నరేంద్ర మోడీ గారి బిల్లులకు అనేకంగా అది నోట్ల రద్దు కానీ రైతు వ్యతిరేకమైనటువంటి కానీ లేకపోతే జీఎస్టీ విషయంలో కాబట్టి మరొకదానికి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి అన్నిటికీ ఓట్లు వేసినప్పుడు బలహీన వర్గాలకు మీరు తీసుకొచ్చి ఉంటే ఈ బాధ తప్పేది కదా. అందుకోసమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని రాష్ట్రాల్లో మీరు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఈ దేశంలో తొలిసారిగా అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వర్గీకరణ దేశ ప్రజలకు ఇవాళ మార్గసూచకంగా నిలబడింది మా రేవంత్ రెడ్డి గారు. అందుకోసం బీసీల కోసం కూడా ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా అది బలహీన వర్గాలకు మరి బూస్టింగ్గా నేను భావిస్తా ఉన్నా. సరే అయ్యిందా కాలేదా దాంట్లో కొన్ని లోపాలు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ల వల్ల చేయలేకపోయినామా, మరి కొంతమంది అడ్డుకునరా, ఏదైనా కావచ్చు. కానీ ఇది బలహీన వర్గాలకు రాబోయే రోజుల్లో తప్పకుండా చైతన్యాన్ని ఇస్తుంది. ఇది తుట్టె కదిలింది. ఇవాళ బీసీల నుంచి కింది నుంచి ఏమి పెద్ద ఎత్తున ఉద్యమం రాలే. ఆ రోజు శాసనసభ ఎన్నికలకు ముందు మా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయడానికి దాని 100% అన్ని ప్రయత్నాలు జరిగినాయి. రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామాలు మరి ఇప్పటికే ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుందండి. గ్రామాలలో అభివృద్ధికి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి మన అందరం అంటా ఉన్నాం. ప్రతి చోట పని జరగకపోతే అది ముఖ్యమంత్రిని నిందిస్తారు. కాబట్టి ఆర్థిక సంఘం నిధులు రావాలా, గ్రామాలు సస్యశ్యామలంగా ముందుకు పోవాలంటే ఆ గ్రామానికి ఒక పెద్దని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే తప్పని పరిస్థితిలో పోయినాం. అయినప్పటికీ మా ప్రయత్నం 100% ఉంటుంది. దీంట్లో దోషిగా 100% భారతీయ జనతా పార్టీ ఉన్నది. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి గొప్ప భగవద్గీత, ఆ తర్వాత ఖురాను, బైబిల్ శ్లోకాలు చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ గారికి ఎంత అన్యాయం చేశారు బీసీలకు, అది చరిత్ర కదా. శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు మద్దతు ఇచ్చిన మీరు ఇవాళ బీజేపీని ఎందుకు అడుగుతలేరు? బీజేపీని ఎందుకు అడగరు? బీజేపీని ఎందుకు నిలదీయరు? 9th షెడ్యూల్లో పెట్టమని ఎందుకు అడగరు? దేశంలో మేము న్యూఢిల్లీలో మేమందరం కలిసి 100 మంది ఎంపీలతో ధర్నా చేస్తే మీరు రాలే కదా, మేము ఆహ్వానించినాం కదా. అడుగుదాం కైలాష్ గారు బీజేపీని దోషిగా చూపిస్తున్నారు. మరి 24న దీనికి సంబంధించి కోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి 25 లేదా 26న దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా డిసెంబర్ 3వ వారంలోపు కూడా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. మొత్తంగా ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి వినిపిస్తున్న మాట ప్రభుత్వం ఫెయిల్ అయింది, జనాల్ని ఫెయిల్ చేశారు, మోసం చేశారనే మాట వినిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంటండి బీజేపీని? పివిరెడ్డి గారు. నమస్కారం, గుడ్ ఈవినింగ్. డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు కానీ 420 అంశాలు కానీ వాటికి తోడుగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అయితే పెట్టారు 42%. అది రాహుల్ గాంధీ గారి చేత మరి ప్రకటించబడింది. సో అప్పటి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాక 20 నెలల కాలంలో ఎప్పుడు కూడా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి బిల్లు పాస్ చేయించాలి, చట్టం తేవాలని చెప్పి ఎప్పుడు ఆలోచన రాలే. ఎప్పుడు వచ్చింది? లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పూర్తిగా గ్రామాల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అవి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు.
కానీ ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి. 1-2 తప్పితే 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటాయి. ఒక బస్సు ప్రయాణము, ఒక గ్యాస్, ఇంకొక విద్యుత్ మీద కొంతమందికి వస్తుందేమో, కానీ మిగతా అంశాలన్నీ కూడా తుంగలో తొక్కి ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కదారి పట్టించేసి దాన్ని పట్టించుకోకుండా విస్మరించి ఈ రోజు టైం పాస్ రాజకీయాలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ఇచ్చిన హామీలు చెప్తాను. ఈ బీసీ డిక్లరేషన్ దానికన్నా ముందుగా ఈ 6 గ్యారెంటీల్లో మహిళలకు 2500, వృద్ధులకి 4000 రూపాయలు, తర్వాత నిరుద్యోగ వృత్తి 4000 రూపాయలు, తర్వాత రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టి 9+9 18,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మొన్న ఎందుకు ఇచ్చారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, రైతులు ఊరుకోరు, రైతు వ్యతిరేకత డెఫినెట్ గా మూట కట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆలోచనతోటి హడావిడిగా రిలీజ్ చేశారు. తర్వాత దాంతో పాటుగా ఈ రుణమాఫీ కూడా కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ చూస్తే టోటల్ గా గ్రామాల్లో మీరు పోయి చూస్తే, చందు గారు మీరు పోయి వెళ్ళి సర్వే చేయండి, గ్రామాల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందో డెఫినెట్ గా మీకు క్లియర్ గా కనపడుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు ఏంటి, కొంత జాప్యం చేయాలి, కొంత ముందు తీసుకెళ్ళాలి, ఏది కొంత ఎక్స్టెండ్ చేయాలి టైంని. సో 42% బీసీ డిక్లరేషన్. ఎప్పుడు వీళ్ళకి వాళ్ళు ఏమన్నారు, మేము వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలలలోపు చట్టబద్ధత కల్పించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము ఎలక్షన్లకు పోతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? ఏం చేసింది? బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయించి ఏదో అడావిడిగా చేయించారు. పూర్తిగా ఎక్కడ కూడా సర్వే చేసినట్టు ఎవరు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చెప్తున్నారు. అక్కడ తర్వాత బీసీ కమిషన్ అది బీసీ కుల పెద్దలు కానీ హైకోర్టు కానీ ముట్టికాయలు వేసిన తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి రీసర్వే చేయించారు. అప్పటికి పూర్తయిందంటే పూర్తి కాలే అది కూడా. తర్వాత దాన్ని గవర్నర్ గారికి పంపించడం, రాష్ట్రపతి గారికి పంపించడం, తర్వాత బిల్లు, తర్వాత దాన్ని జియో రిలీజ్ చేయడం, రకరకాల కార్యక్రమాలు చేశారు. కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపడతలేదు. నేను ఏమంటున్నా, ఇప్పటికి కూడా వీళ్ళు ఏమన్నారు, అఖిల పక్షాన్ని తీసుకుపోతాం, అక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ మిగతా పార్టీ నాయకులను తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కల్పిస్తామని చెప్పారు. వీళ్ళు ఎందుకు ఒక్కరే ఎందుకు వెళ్ళారండి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి? ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే అంటే వాళ్ళకి పేరు రావాలని అంతేనా? మీకు బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు? ఎందుకు మాట్లాడిపించలేదు? ఎందుకు మీరు ధర్నా చేయాల్సి వచ్చింది చెప్పండి. ఒక్క ధర్నాలో మీరు రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు కదా, ఆయన చేతనే చెప్పించారు కదా. ఆయన చేత చెప్పించినప్పుడు ఆయన ఎందుకు రాలేదు? పోనీ అక్కడ జంతర్ మంతర్ దగ్గరికి రాహుల్ గాంధీ రాలేదు ఎందుకు? ప్రియాంక గాంధీ రాలేందుకు? అదే సోనియా గాంధీ గారు రాగలేందుకు? ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు వాళ్ళు? అప్పుడు కనపడుతుంది చిత్తశుద్ధి. వీళ్ళకి నిజంగానే ప్రేమ ఉందా, లేకపోతే అభిమానం ఉందా? 42% రిజర్వేషన్ కల్పించాలా? ఇక్కడ కనపడతా ఉంది. రెండో పాయింట్ చెప్తా ఉన్నాను. వీళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ లో 42% రిపోర్ట్ ఏదైతే బీసీ రిపోర్ట్ ఉందో అది ఇప్పటి వరకు ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు? ఎందుకు ప్రజలు చూడకుండా దాస్తా ఉన్నారు? చాలా మంది ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నారు, మిగతా పార్టీలు కూడా అడుగుతున్నాయి. ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకంటే దాంట్లో 42%లో 10% ముస్లింలు కలిపి 32% కుదిర్చి బీసీలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు. నేనేమంటున్నా, బీసీ బిలో ముస్లింలకు రిజర్వేషన్ ఉంది. బీసీఈ ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5% కాదు 4% అని చెప్పి వాళ్ళకి దాంట్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. బిసైడ్స్ దిస్ 10% మళ్ళా దీంట్లో 42%లో ఇస్తా ఉన్నారు. ఎవరైనా అడుగుతున్నారా? పోనీ బీసీ ఇప్పుడు కుల పెద్దలు కానీ, కుల సంఘాలు కానీ, లేకపోతే బీసీ నాయకులు కానీ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? కాంగ్రెస్ అడగండి, పోనీ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఇప్పటిదాకా అడుగుతారు, ఇది చాలా సందర్భాల్లో చెప్పినా నేను, ఎందుకు పెట్టలేకపోతున్నారు? డెఫినెట్ గా అది తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే. మొత్తం కూడా ఈ హామీలని ఏ విధంగా విస్మరిస్తా ఉన్నారో ఈ 42% బీసీ రిజర్వేషన్ కూడా అదే విధంగా విస్మరించి అన్ని ప్రయత్నాలు చేసినాం. కోర్టులకు వెళ్ళినాం, అక్కడ మాట్లాడినాం, ఇక్కడ మాట్లాడినాం, కానీ భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడం చేస్తున్న ప్రయత్నం తప్పితే చేతులు ఎత్తేస్తారు. తర్వాత వీళ్ళు చేసేదంతా కూడా చేతులు ఎత్తేసి మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, మేము చేయలేకపోతున్నాం, ఉన్న రిజర్వేషన్ చెప్పిర్రు, హైకోర్టు కూడా చెప్పింది పాత రిజర్వేషన్ ప్రకారం బొమ్మనే చెప్పింది. ఇదే కాంగ్రెస్ పార్టీ 2015లో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే మరి ఈ బీసీ ఇంటెన్షనల్ గా అక్కడ కూడా సర్వే చేశారు. ఇప్పటిదాకా రిపోర్ట్ తీసుకురాలేదు, ఇప్పటిదాకా దానికి చట్టబద్ధ కల్పించలేదు. ఎందుకు కల్పించలేదు? మీకు తెలుసు అది.
బీహార్లో జరిగిందని తెలుసు ప్రయత్నం, మధ్యప్రదేశ్లో జరిగిందని తెలుసు, మహారాష్ట్రలో జరిగిందని తెలుసు. అన్ని మీకు టోటల్ గా తెలిసి కూడా 50% క్యాప్ నిబంధన ఉంది అని తెలిసి కూడా ఇంటెన్షనల్ గా బీసీ సమాజాన్ని, బీసీ సమాజ ఓటు బ్యాంక్ ని మీరు ఉపయోగించుకొని ప్రభుత్వంలోకి రావాలనుకున్నారు, వచ్చారు. కానీ బీసీలు మాత్రం విస్మరిస్తా ఉన్నారు. డెఫినెట్ గా కర్ణాటకలో చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందా? అది బీసీ సమాజం కూడా అడుగుతా ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతా ఉంది డెఫినెట్ గా. రైట్ అడుగుదామండి. అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు, అన్ని వర్గాలకు కలిపి 50% లోపేనా, 42% రిజర్వేషన్ అనేది బీసీలకి లేనట్టేనా? మరోవైపు ఆశావహులు ఉన్నారు కొంతమంది, దసరా టైంలో భారీగా ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు బీసీలు, వాళ్ళందరూ మాకే వస్తుంది అని చెప్పి కూడా. వాళ్ళ పరిస్థితి ఏంటి? బీసీలని మోసం చేశారని అంటున్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి సత్యం గారు? ఇప్పుడు ఒక పనికి మెరిట్, డిమెరిట్స్ ఉంటాయి. రాజకీయ పార్టీల వాళ్ళు చేసిన పనిలో డిమెరిట్స్ ఏందో అవి ఎక్స్పోజ్